ఫస్ట్ టైం 2017వ సంవత్సరంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి 303 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. మళ్ళీ 2018లో కూడా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి 223 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. తర్వాత ప్రభుత్వం మారింది, 5 సంవత్సరాలు ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది పడకూడదని ఆల్టర్నేటివ్ గా అరేంజ్ చేశాం. ఎవరైతే గ్రామ స్థాయిలో ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. మనుషుల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత భరోసా కల్పిస్తూ తద్వారా పాడి రైతులకు పశు పెంపకందారులకు కూడా మేలు చేస్తూ విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోంది ప్రభుత్వం. సో దానికి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవకు సంబంధించిన వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే ప్రారంభించబోతున్నారు. గొప్ప రోజుగా ఈ రోజును మనం వర్ణించవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పశువుల అత్యవసర వైద్యం కోసం, పశువుల వైద్య సేవ కోసం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం డాక్టర్ వైఎస్ఆర్ పశు ఆరోగ్య సేవ అన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. దీనిలో భాగంగా టోటలీ 340 మొబైల్ వెటర్నరీ క్లినిక్స్, వాట్ వీ కాల్ దెమ్ మొబైల్ వెటర్నరీ క్లినిక్స్. ఎందుచేతంటే ఇవి ఎక్కడైతే సిక్ యానిమల్ ఉందో అక్కడికి వెళ్ళడమే కాకుండా, యానిమల్ని పికప్ చేయడమే కాకుండా అక్కడికక్కడే పరీక్షలు చేయటం, అక్కడికక్కడే బేసిక్ సర్జికల్ ప్రొసీజర్స్ చేయటం, అక్కడికక్కడే అవసరమైనటువంటి అత్యవసరమైన వైద్యాన్ని అందించేటటువంటి ఒక చాలా గొప్పగా డిజైన్ చేయబడినటువంటి టెక్నాలజికల్లీ బాగా ముందంజలో ఉన్నటువంటి వెటర్నరీ క్లినిక్స్. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అవర్ కంట్రీ. ఆంధ్రప్రదేశ్లో ఇట్స్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం గారు ఒక మాటలు చెప్పాలి.